ఈ రోజు ఈ వీడియోలో టెనెంట్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. సత్యం రాజేష్ లీడ్ గా చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. పేరుకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయినప్పటికీ ఇందులో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎక్కడా ఉండవు. ఇక సినిమా రన్ టైం గంటన్నరే అయినప్పటికీ మన సహనానికి తీవ్రమైన పరీక్ష పెడుతుంది ఈ సినిమా. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, గౌతమ్ సంజయ్ అనే ఇద్దరికి రీసెంట్ గా పెళ్లి. ఫస్ట్ లో అంతా బానే ఉంటది. ఇద్దరు ఒకరిని వదిలి ఒకళ్ళు ఉండలేనట్టు అతుక్కునే ఉంటారు. కానీ తర్వాత ఏదో జరిగి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. కొన్నాళ్ళకి ఆ దూరం ద్వేషంగా మారి గౌతమ్ సంజయ్ని చంపేసి ఊరవతలకి తీసుకెళ్లి తగలెట్టేస్తాడు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోతాడు. ఇక ఇదే టైంలో గౌతమ్ పక్కింట్లో ఉండే రిషి అనే కుర్రాడు సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. దాంతో పోలీసులకి డౌట్ వస్తుంది, ఈ సంజయ్ మర్డర్ కేసు కి రిషి సూసైడ్ అటెంప్ట్ కి ఏమైనా సంబంధం ఉందా అని. దాంతో అటుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ కేసులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. మరి వాళ్ళు తెలుసుకున్న విషయాలేంటి, గౌతమ్ సంజయ్ మధ్య ఏం జరిగింది, గౌతమ్ తన భార్యని ఎందుకు చంపాడు, ఇదే టైంలో రిషి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశాడు, తనకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, చివరికి ఈ కేసులో ఏం తేలింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. మామూలుగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కు ఒక స్ట్రక్చర్ ఉంటది. ఫస్ట్ ఒక మర్డర్ జరుగుతుంది, తర్వాత మెల్లిగా అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది చూపిస్తూ ఇంటర్వెల్ టైం కి ఫుల్ గా రివీల్ చేయకపోయినా ఆడియన్స్ కి ఎంతో కొంత క్లారిటీ ఇస్తారు. మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఏదో ఒక ట్విస్టో షాకో ఇచ్చి అర్రే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే అని ఆడియన్స్ చేత అనిపించి సర్ప్రైజ్ చేయాలి. అప్పుడే ఇలాంటి సినిమాలు వర్కౌట్ అవుతాయి. కానీ ఈ సినిమా అలా ఉండదు. ఫస్ట్ మర్డర్ జరుగుతుంది, ఎవరు చేశారో మనకి చూపిస్తారు, కానీ ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అనేది మాత్రం లాస్ట్ 10 నిమిషాల దాకా చెప్పరు. షాక్ వాల్యూ కోసం డైరెక్టర్ మొత్తం దాచిపెట్టేశాడు. దీనివల్ల ఏమైంది, సినిమా అంతా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటది, కానీ ఏం జరిగింది అనేది అటు పోలీసులకు గాని ఇటు మనకు గాని చిన్న క్లారిటీ కూడా ఉండదు. ఏదో తలా తోక లేని కేసు అన్నట్టు ఉంటది. అలాగే మనం ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వము, ఎవ్వరికి రూట్ చేయం. సినిమాలో ఎవరు బాధపడినా, ఎంత ఎమోషనల్ సీన్ వచ్చినా మనకి ఆవలింతలు వస్తాయే తప్పితే ఏ ఫీలింగ్ ఉండదు. అంటే ఏం జరిగిందో మనకి తెలీదు, ఎవడి మోటివ్ ఏంటో అర్థం కాదు. సో సినిమాలో ఎవడు ఏడ్చినా ఎవడు బాధపడినా మనకి చిరాకు వస్తుంది తప్పితే అయ్యో అనేం అనిపిస్తుంది. యాక్చువల్ గా క్లైమాక్స్ లో రివీల్ సర్ప్రైజింగ్ గా షాకింగ్ గానే ఉంటది, కానీ ఆ రివీల్ కి ముందు 1:20 మనల్ని బాగా ఇబ్బంది పెట్టడంతో ఆ రివీల్ ఎంత బాగున్నా ఉపయోగం లేకుండా పోయింది. అంటే డైరెక్టర్ యోగేందర్ గారు ఈ సినిమాలో ఒక రెలవెంట్ సోషల్ ఇష్యూని ట్యాకిల్ చేశారు. ఆ ఇష్యూ ఇప్పటిది కాదు, మనిషి పుట్టినప్పటి నుంచి ఉంది. ఎన్ని తరాలు మారినా, మనం ఎంతగా అభివృద్ధి చెందినా, ఉన్న చట్టాలు ఎంత కఠినం చేసినా, కొత్త చట్టాలు ఎన్ని తెచ్చినా ఆ సమస్య ఎప్పటికీ అలాగే ఉంది. ఎందుకు, ఎన్ని మారినా ఇదెందుకు మారట్లేదు అని ఈ సొసైటీని క్వశ్చన్ చేస్తూ ఆయన ఈ సినిమా తీశారు. ఇక్కడ వరకు ఓకే, కానీ ఆయన చెప్పాలనుకున్నది చెప్పిన విధానమే టార్చర్ అనిపించింది. మంచి ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, గ్రిప్పింగ్ నెరేటివ్ కూడా కావాలి. సో ఫైనల్ గా ఆయన ఇద్దాం అనుకున్న మెసేజ్ ని అప్రిషియేట్ చేస్తూ ఈ సినిమా తీసిన విధానానికి దండం పెడుతూ రివ్యూ ముగిద్దాం. ఒకవేళ మీరు ఈ సినిమా చూడాలనుకుంటే ప్రస్తుతం ఇది ప్రైమ్ లో ఉంది, వాచ్ ఇట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. అది విషయం.